ఇప్పుడు కూడా భయపడుతూ ఉంటుంది. ఎవరికి తన ముఖం చూపించదు అని అంటాడు. ఈ మాట మిస్టర్ బేన్‌కి అస్సలు నచ్చదు. తన చెల్లిని ఎగతాళి చేసినందుకు వ్యాన్‌కి ఆయన శిక్ష వేస్తాడు. ఎందుకంటే ఎవరైనా మేని అగ్లీ అని పిలిస్తే ఆమె తట్టుకోలేకపోతుంది. కుంగిపోయి ఏడుస్తూ ఉంటుంది. మిస్టర్ బేన్ ఆమెను ఓదార్స్తాడు. వాడు చెడ్డబ్బాయి, వాడి మాటలు పట్టించుకోకమని ధైర్యం చెప్తాడు. సో మే సైలెంట్ అయిపోతుంది. కానీ లోపల మాత్రం ఇంకా బాధపడుతూనే ఉంటుంది. ఆమె కొన్ని సంవత్సరాలుగా తన గది దాటి బయటికి రాదు. ఆమెకి స్నేహితులు ఎవ్వరు కూడా ఉండరు. ఇంట్లో కూడా ఆ బాక్స్ వెనకాలే తన ముఖాన్ని దాచుకుంటుంది. అయితే ఖాళీ టైంలో ఆమె ఒక బ్లాగ్ రాస్తూ ఉంటుంది. ఆ బ్లాగ్ పేరు అగ్లీ డక్లింగ్ క్లబ్. అసలు తను ఇంత అందవికారంగా ఎలా మారింది అనే తన కథను ఆ బ్లాగ్లో ప్రపంచంతో పంచుకుంటూ ఉంటుంది. ఆ బ్లాగ్లో ఆమె, నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు నేను కూడా అందరిలాంటి ఒక సాధారణ అమ్మాయిలాగే స్కూల్కి వెళ్ళేదాన్ని. నాకు కూడా స్నేహితులు, కళలు, నా మీద నమ్మకం అన్నీ ఉండేవి అంటుంది. ఆమె వాళ్ళ స్కూల్లో ఉన్న ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని ఇష్టపడుతుంది. ఒకరోజు ధైర్యం తెచ్చుకుని